అందరికీ నమస్కారం. ప్రజలు జగన్కి ఎన్ని మాటలు బుద్ధి చెప్పినా పనితీరు మారలేదు. రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని చూస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. పూర్వములా మారిన జగన్ నీవు అవినీతి సామ్రాజ్యాన్ని పోషిస్తున్నావు. ఎవరు తలలు నరకాలని ఎంతమంది తలలు బలి తీసుకుంటావు జగన్? నీలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదు. నిత్యం కుట్రలు కుతంత్రాలతో ఏమీ సాధించలేవు. రౌడీ రాజ్యంతో రాజ్యాధికారం రాదు జగన్. అహంకారంతో అందలం ఎక్కలేవు జగన్. దుహంకారంతో దునియాను గెలవలేవు జగన్. కందకావలంతో కార్యం విజయం రాదు జగన్. అందుకే ప్రజలు ఓటనే ఆయుధంతో నీ గర్వాన్ని నరికి అసెంబ్లీలో 11 సీట్లు చేశారు జగన్. రాజులు సామంతులు పోయి ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. జగన్ ఇక్కడ ప్రజల మనసులను గెలవాలే కానీ నువ్వు ప్రజలను అరాజకాలు సృష్టించడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా కూడా ఓటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది. జగన్ నువ్వేమో మారే పరిస్థితి లేవు. అరాజకాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్పో చేయాలనే ఉద్దేశంతో నీకు దురుద్దేశంతో రాష్ట్రాన్ని అధోగతిగాని పట్టిస్తే కానీ ఇక్కడ ఎవరు ఉండరని, పరిశ్రమలు రావని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నీ కుతంత్రాలని సృష్టిస్తున్నావు. ముఖ్యంగా కూడా జగన్ నువ్వు గతంలో కూడా నీ అరాజక పాలన 2019 నుంచి 2024 వరకు అరాజకం పాలన రాజ్యమేనిందే కానీ నువ్వు నీతి నిజాయితీ అనేది నీ దగ్గర లేదు. నువ్వు ఇప్పుడు నీతి నిజాయితీని మాట్లాడితే ఎట్లా జగన్? నువ్వు ఇంకో విషయం కూడా చెప్తున్నావు. ఎంపీగా ఉన్న రామకృష్ణరాజునే నువ్వు గందరగోళం చేసి ఒక ఎంపీనే అరాజకాలు సృష్టించి హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో కొట్టి ఇంకా అని చంపేదాన్ని కూడా ప్రయత్నించావు. అలాంటిది హాస్పిటల్ డాక్టర్స్ కూడా మేనేజ్ చేసి ఈయనకేం దెబ్బలు లేవని చెప్పి సృష్టించావు. అదే మిలిటరీ హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని అతనికి దెబ్బలు తగినాయని చెప్పి చెప్పారు. ఇలాంటి అరాచకాలు ఎన్ని చేశావు చెప్పు? నువ్వు బాబాయిని చంపితివి, చెల్లిని తరివేస్తేవి, విజయమ్మని తరివేస్తేవి, పాపం తల్లిని కూడా. తల్లి చెల్లి అనేది నీకు తారతమ్యం లేదు. నువ్వు ఒక యంత్రం లాంటి వాడివి. నీకు కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలి. అంతవరకే నువ్వు యంత్రంలాగా పనిచేస్తావు. నీకు ధర్మము న్యాయము లేదు. నువ్వు ఎన్ని అరాచకాలు చేసావు చెప్పండి? గత ప్రభుత్వంలో నువ్వు చేయని అరాచకాలు చెప్పండి. ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పాపం ఏం తెలుగుదేశం గవర్నమెంట్ లో నువ్వు చేసిన అరాచకాలు కానీ వాళ్ళు కానీ చేస్తుంటే నువ్వు వచ్చిండేవాడే కాదు 2019లో. ఇది ఛాలెంజ్ అని చెప్తున్నాను. ఇంకో విషయం కూడా జగన్ నువ్వు గతంలో కూడా కార్పొరేషన్ ఎలక్షన్ లో ఎన్ని అరాచకాలు చేశారు మీరు? నెల్లూరులోనే చెప్పండి. ఇంత దేనికి ఎక్కడో దేనికి? నెల్లూరులో 54 కార్పొరేషన్లు ఉంటే 54 డివిజన్లు ఉంటే 54 డివిజన్లో నీకు ఆధిపత్యం ఎక్కడి నుంచి వస్తుంది? అరాచకం చేసావు. ఎన్ని అరాజకాలు చేసావు? డబ్బు అహంకారంతో నీకు కన్ను మిన్ను తెలియలేదు. దేవుడు చూస్తానే ఉంటాడు. దైవబలం అనేది ఉంటది. ఆ దైవబలమే ఈరోజు నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. ఆ వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ధర్మం రక్షిత ధర్మాన్ని కాపాడుతున్నారు. ఈరోజు ధర్మం కాపాడబట్టే రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. లేకపోతే నీ అరాచకాలు ఎన్ని సృష్టించినా నువ్వేం చేయలేవు. జగన్ మర్యాదగా చెప్తున్నాం, ఇది జన సైనికుల విజ్ఞప్తి. నువ్వు అరాచకాలు సృష్టించావంటే నిన్ను కంపల్సరీ ఇక్కడి నుంచి రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కడెక్కడో దోచేసావు. నువ్వేంది ఇసుక మాఫియా నీదే, గంజాయి మాఫియా నీదే, గంజాయి దోపిడీ నీదే, లిక్కర్ దోపిడీ నీదే. ఎన్ని అరాచకాలు చెప్పు? ఎవరికి తెలియదు చెప్పు నీ అరాచకాలు? ఇలాంటి అరాచకాలు సృష్టించడం మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రశాంతతను వాళ్ళందరూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మా నాయకులు, కూటమి నాయకులు నవ్వుతో భవిష్యత్తు రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నారు. నువ్వేం చేయలేవు. నీ ఆటలు తాగు జగన్. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులంతా రాష్ట్రాన్ని దోపిడీ నాయకులంతా వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమంది దోపిడీ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఎంతమంది ఇరుక్కొనున్నారు. ఎన్ని అరాచకాలు చెప్పండి? మర్యాదగా చెప్తున్నాను జగన్, నువ్వు ఏ పద్ధతులు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.